నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధా తెలుగు బ్లాగ్స్. నేను మీ ఇంద్రజ అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి మీషో షాపింగ్ హాల్ అండి. మీషోలో నుంచి ఫ్రాక్ టైప్ డ్రెస్సెస్ అయితే తెప్పించానండి. చాలా బాగుంటాయి డ్రెస్సెస్ అయితే. ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే జెన్యూన్ రివ్యూ అయితే ఇచ్చేస్తానండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అనేది చూసేయండి. ఇంకా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ కామెంట్ కూడా చేసేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా మన ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇదండి. ఎలా ఉంది ఏంటి అనేది ఓపెన్ చేసేసి అయితే చూసేద్దాము. టీల్ గ్రీన్ షేడ్ అండి. ఇది వచ్చేసి మనకి నెక్ లైన్ చూసేద్దాము. రౌండ్ నెక్ అయితే ఇచ్చారు. రౌండ్ నెక్కి థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందండి. చెస్ట్ పార్ట్ వరకు అయితే థ్రెడ్ వర్క్ అండ్ మిర్రర్స్ అయితే ఉన్నాయి. హ్యాండ్స్ పార్ట్ అయితే ఇట్లా ఉందండి. ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చాయి. హ్యాండ్స్కి కూడా థ్రెడ్ వర్క్ అండ్ మిర్రర్స్ అయితే కంటిన్యూ అయ్యాయి. హ్యాండ్స్కి లైనింగ్ రాలేదండి. 2 హ్యాండ్స్ అయితే చూసేద్దాం. చాలా బాగుందండి వర్క్ అయితే. థ్రెడ్ అండ్ మిర్రర్స్ వర్క్ అయితే చాలా బాగుంది. చెస్ట్ పార్ట్ వర్క్ అయితే మనకు కంటిన్యూ అయ్యాయి. ఇక కింద పార్ట్ అంతా ప్లెయిన్గా వచ్చిందండి. ప్లెయిన్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చింది. ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రిల్స్ అయితే వచ్చాయి. మనకి ఫ్రిల్స్ ఇచ్చారు. సేమ్ కింద కూడా ఫ్రిల్స్ వచ్చాయండి. బాటంలో చాలా బాటంలో ఫ్రిల్స్ అయితే మనకు వచ్చాయి. అర్థమవుతుంది అనుకుంటున్నాను. డ్రెస్ అయితే లోపల అయితే లైనింగ్ ఉంది. లోపల లైనింగ్ అయితే ఉంది. కాటన్ మిక్స్డ్ అండి లైనింగ్ వచ్చేసి. ఇప్పుడైతే బ్యాక్ చూసేద్దామండి. బ్యాక్ చూసారు కదా, హై నెక్ వచ్చింది. థ్రెడ్స్ అట్లాగా ఏం లేవు. మొత్తము ప్లెయిన్గా ఉంది. ప్లెయిన్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే ఉంది. ఫ్రిల్స్ అయితే కంటిన్యూ అయ్యాయి. బ్యాక్ కూడా ఫ్రిల్స్ అయితే కంటిన్యూ అయ్యాయి. మనకి ఇంకా దీనికి దుపట్టా కూడా ఉందండి. దుపట్టా కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్కే, టిల్ గ్రీన్ షేడే. దుపట్టాకు వచ్చేసి ఇట్లా టాజిల్స్ ఉన్నాయండి. సైడ్ డౌన్లో అయితే టాజిల్స్ అయితే ఉన్నాయి. ఇక సైడ్స్ అయితే ఏం లేదు, స్టిచ్ ఉంది. సైడ్స్కి అయితే ఏం లేదు, స్టిచ్ అయితే ఉంది. ఇటు సైడ్ అటు సైడ్ అయితే టాజిల్స్ అయితే ఉన్నాయి. ఫ్యాబ్రిక్ అయితే జార్జెట్ ఫ్యాబ్రిక్. లెంత్ కూడా బాగుంది. చున్నీ వేసుకుంటే, దుపట్టా వేసుకుంటే బాగానే ఉంటుంది. లెంత్ అయితే వేసుకున్న పిక్స్ అయితే నేను షేర్ చేసేస్తానండి. నేను ఈ ఫ్రాక్ అయితే ఎల్ సైజ్ తీసుకున్నాను అండి. లార్జ్ తీసుకున్నాను సైజ్ వచ్చేసి. అంతేనండి, సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. ప్రైస్ వచ్చేసి 535 రూపీస్ అండి. ఇంకా సైజెస్ అయితే స్మాల్ నుంచి XXL వరకు ఉన్నాయి. కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో కోడ్స్ అండ్ లింక్స్ అయితే ఇచ్చేస్తాను. ఒకసారి అయితే చెక్ చేసేసేయండి. మనం నెక్స్ట్ ఫ్రాక్ చూద్దామండి. ఈ ఫ్రాక్స్ వచ్చేసి మనం ఎక్కడికైనా అవుటింగ్కి వెళ్ళినప్పుడు అలా వేసుకుంటే బాగుంటాయండి. ఫెస్టివల్స్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి షేడెడ్ అండి. ఫ్రాక్ వచ్చేసి ఎలా ఉంది ఏంటనేది అయితే ఓపెన్ చేసి చూసేద్దాము. షేడెడ్ అండి. షేడెడ్ ఫ్రాక్ ఇది వచ్చేసి. నెక్ లైన్ చూసేద్దామండి. నెక్ లైన్ చూస్తున్నారు కదా, వీ నెక్ అయితే ఇచ్చారు. చెస్ట్ పార్ట్ వరకు థ్రెడ్స్ అండ్ చెమ్కీస్ వర్క్ అయితే ఇచ్చారండి. థ్రెడ్స్ అండ్ చెమ్కీస్ వర్క్ అయితే ఉంది. హ్యాండ్స్ చూద్దామండి. హ్యాండ్స్ అయితే 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చారు. హ్యాండ్స్కి అయితే లైనింగ్ రాలేదండి. థ్రెడ్ వర్క్ అయితే కంటిన్యూ అయింది. థ్రెడ్స్ అండ్ చెమ్కీస్ వర్క్ అయితే కంటిన్యూ అయిందండి. హ్యాండ్స్ అయితే 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. మనకి లైనింగ్ రాలేదు. థ్రెడ్ అండ్ చమ్కీస్ వర్క్ అయితే కంటిన్యూ అయింది. ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. పైన కలర్ వచ్చేసి వైన్ షేడ్ ఉంది. షేడెడ్ డ్రెస్ అని చెప్పాను కదండి, షేడెడ్ గౌన్ అని చెప్పాను కదా. ఈ పార్ట్ నుంచి మనకైతే షేడ్ అయింది. లైట్ పర్పుల్ షేడ్కి అయితే ఉంది. కింద కూడా మనకి చూస్తున్నారు కదా, స్టిఫ్ లైనింగ్ అయితే యూజ్ చేసేసి ఇక్కడ స్టిచ్ చేశారు. ఫ్రాక్ పైకి లేవకుండా, గాలి వస్తే పైకి లేవకుండా ఉండడం కోసము. ఇంకా మనకు వచ్చేసి లోపల లైనింగ్ ఉందండి. లోపల లైనింగ్ వచ్చేసి కాటన్ లైనింగ్ ఇచ్చారు. లైనింగ్ కూడా ఈ హైట్ వరకు లైనింగ్ అయితే ఉంది. ఇంకా మనం అయితే బ్యాక్ చూసేద్దామండి. బ్యాక్ కూడా వీ నెక్ అయితే ఇచ్చారండి. థ్రెడ్స్ అయితే ఇలా ఇచ్చారు. థ్రెడ్కి ఇట్లాగా హ్యాంగింగ్లో
మనకి నెక్ లైన్లో ఏ క్లాత్ అయితే యూస్ చేస్తారో అదే యూస్ చేశారు. చూస్తున్నారు కదా, ఇలా ఉంది. క్లాత్ క్వాలిటీ చాలా బాగుందండి, చాలా సాఫ్ట్గా ఉంది. ఫ్లేర్ కూడా బాగుంది, ఏ డౌట్ లేకుండా పర్చేస్ చేయొచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 447 రూపీస్ అండి. 447 రూపీస్కి చాలా వర్త్ అండి. దీనికి బాటమ్ కానీ దుపట్టా కానీ రాలేదండి. ఇంకా సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. స్మాల్ నుంచి మీడియము, ఎక్సెల్, డబుల్ ఎక్సెల్ ఫ్రీ సైజ్ అయితే అవైలబుల్ ఉన్నాయి. నిన్నైతే ఒక 2 డ్రెస్సెస్ చూపించానండి. ఈరోజు వచ్చింది ఒక డ్రెస్. ఇది కూడా ఆ వీడియోతో పాటే షేర్ చేసేస్తానండి. ఎలా ఉంది ఏంటనేది అయితే ఓపెన్ చేసి చూద్దాము. బ్లాక్ అండి ఈ డ్రెస్ కూడా. ఎన్ని డ్రెస్సులు ఉన్నా బ్లాక్ మీదకే వెళ్తుంది కన్నా అయితే మాత్రము. ఎందుకు బ్లాక్ అంత నచ్చుతుంది నాకు, చూడగానే అట్రాక్టివ్గా అనిపిస్తుంది బ్లాక్ అయితే. ఇంకా డ్రెస్ అయితే చూసేద్దామండి. రౌండ్ నెక్ అయితే ఇచ్చారు. హ్యాండ్స్ చూద్దామండి. మనకి ఇది క్లాత్ వచ్చేసి జార్జెట్ క్లాత్ అండి. హ్యాండ్స్ వచ్చేసి జార్జెట్లోనే ఇట్లాగా ఫ్లవర్ డిజైన్స్ అయితే ఇచ్చారు. లైనింగ్ అయితే ఇవ్వలేదు హ్యాండ్స్కి, ఫుల్ హ్యాండ్స్ అయితే ఉన్నాయండి. సారీ, హ్యాండ్ కూడా చూసేసేయండి. ఫుల్ హ్యాండ్స్ అయితే ఇచ్చారు, లైనింగ్ అయితే ఇవ్వలేదు. జార్జెట్ క్లాత్. ఇది వచ్చేసి చెస్ట్ పార్ట్ అండి. చెస్ట్ పార్ట్ చూస్తున్నారు కదా. బ్లాక్ క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి. పట్టుకుంటే ఎట్లా జారిపోయేలాగా ఉంది, చాలా సాఫ్ట్గా ఉంది. ఇక్కడైతే ఫ్లవర్ డిజైన్స్ అయితే ఉన్నాయండి, ప్రింటెడ్ ప్యాటర్న్లో ఉన్నాయి. డ్రెస్ అయితే చాలా ప్లెయిన్ ఉంది, అర్థమవుతుంది అనుకుంటున్నాను. లోపల అయితే లైనింగ్ ఇచ్చారండి. మనకి ఆల్ ఓవర్ డ్రెస్ మొత్తము లైనింగ్ అయితే ఇచ్చారు. డ్రెస్ అయితే చాలా బాగుందండి. మనకి పింక్ కలర్లో ఫ్లవర్స్ వచ్చాయి కదండి, పింక్, ఎల్లో, లైట్ పింక్ షేడ్, బ్లాక్లో ఆ పింక్ షేడ్స్ వచ్చేసరికి చాలా బాగా వచ్చిందండి డ్రెస్కి లుక్ అయితే. ఆల్ ఓవర్ లుక్ అయితే ఇప్పుడు చూసేయండి. డ్రెస్కి క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి. ఇప్పుడు మనం బ్యాక్ డిజైన్ అయితే చూద్దామండి. బ్యాక్ వచ్చేసి ఇలా ఉందండి. మనకి థ్రెడ్స్ ఇచ్చారు, టై చేసుకోవడానికి థ్రెడ్స్ అయితే ఇచ్చారు. బ్యాక్ కూడా సేమ్ ప్యాటర్న్ కంటిన్యూ అయిందండి. ఫ్రంట్ ఎలా ఉందో అలాగే కంటిన్యూ అయిందండి. ఇది చెస్ట్ పార్ట్, ఇది వచ్చేసి కింద ఫ్లేర్ పార్ట్ అండి. చాలా ఫ్లేర్ అయితే ఉంది. నేను వేసుకున్న పిక్స్ కూడా మీతో షేర్ చేసేస్తానులేండి, మీకు ఒక ఐడియా వస్తుంది కదా. మనకి కింద అయితే ఇలాగా స్టిచ్చే ఉందండి, జిగ్జాగ్ ఏం కాదు, స్టిచ్చే ఉంది. క్లాత్కి స్టిచ్ ఉంది. లైనింగ్ కూడా చాలా బాగుందండి, కాటన్ లైనింగ్ కూడా చాలా బాగుంది. మనకి డ్రెస్ మొత్తం ఆల్ ఓవర్గా వచ్చింది. లైనింగ్ వచ్చేసి హ్యాండ్స్ పార్ట్ వరకే రాలేదు, మిగతా పార్ట్ అంతా లైనింగ్ అయితే కంటిన్యూ అయిందండి. నేను వచ్చేసి సైజు లార్జ్ తీసుకున్నానండి, లార్జ్ సైజ్ అయితే తీసుకున్నాను. ఇంకా దీనికి దుపట్టా కూడా వచ్చిందండి, సేమ్ దుపట్టా వచ్చింది మనకి. ఇక్కడైతే లేస్ బార్డర్ అయితే ఇచ్చారు. లేస్ బార్డర్ అయితే ఆల్ ఓవర్ దుపట్టా మొత్తం కంటిన్యూ అయింది. సేమ్ ప్యాటర్న్ అండి, డ్రెస్లో ఏ ప్యాటర్న్ అయితే ఉందో అదే కంటిన్యూ అయింది. దుపట్టా మొత్తం కూడా జార్జెట్ ఫ్యాబ్రికే వచ్చింది. మనకి లేస్ బార్డర్ అయితే ఇచ్చారు. దుపట్టా లెంత్ కూడా బాగుంది, విడ్త్ అయితే తక్కువే ఉంది. విడ్త్ అయితే ఇది లెంతే ఉంది, లెంత్ అయితే సరిపోతుందండి. లెంత్ కూడా ఇలా వేసుకుంటే మనకి బాగానే ఉంటుంది. సైడ్కి వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. లేదంటే మన దగ్గర ఏమన్నా పింక్ కలర్లో దుపట్టా ఉన్నా రెడీమేడ్లో అవి కూడా వాడుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఈ డ్రెస్కి బెల్ట్ కూడా ఇచ్చారండి, టై చేసుకోవడానికి బెల్ట్ అయితే ఇచ్చారు. ఇట్లాగైతే చిన్న చిన్న చెమ్కీస్ని అయితే స్టిక్ చేశారు. ఇది వచ్చేసి కాటన్ క్లాత్ మీదే ఉందండి, కాటన్ క్లాత్ మీదే ఉంది. వెనకాలకి థ్రెడ్ చేసుకోవడానికి అయితే ఇట్లాగా థ్రెడ్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి హ్యాంగింగ్ ఇచ్చారండి. డ్రెస్లో ఏం ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారో హ్యాంగింగ్కి ఆ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు. ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి మనకి 525 రూపీస్ అండి. సైజెస్ వచ్చేసి స్మాల్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి, ఒకసారి చెక్ చేసేసేయండి. ఇంకా లింక్స్ అండ్ కోడ్స్ అండి అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేసేసేయండి. ఇంకేంటండి వాళ్ళు మన వీడియో అయితే, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసేసేయండి. డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయండి, రెండు డ్రెస్సెస్ చాలా బాగున్నాయి. ఈ డ్రెస్ కూడా చాలా బాగుందండి. ఇంకా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ లైక్ నాకు ఎంతో బూస్టప్ని ఇస్తుందండి. మీ లైక్ వల్ల ఇంకొంతమందికి నా వీడియో అనేది రీచ్ అవుతుంది. సో లైక్ అయితే చేసేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సుధా తెలుగు బ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.